Yeah, welcome to Sai Master Academy. Continuation of limits. In previous video, we done 31 questions till left and right hand limits we completed. Now standard limits. Standard limits అంటే డైరెక్ట్ ఫార్ములా అంటే క్వశ్చనే ఇలా ఉంటుంది, డైరెక్ట్ ఆన్సర్ రాయాలి. సో స్టాండర్డ్ లిమిట్స్ని దానికోసం యూజ్ చేస్తాం. ఒకసారి స్టాండర్డ్ లిమిట్స్ ఏమేమి ఉన్నాయో చూడండి. ఇవన్నీ కూడా లిమిట్స్ చాప్టర్ యూజ్ చేసి ప్రూవ్ చేసిన ఫార్ములాస్ అనమాట. ఎక్కడ స్టాండర్డ్ అనే వర్డ్ అన్ని చాప్టర్లో వస్తాయి, స్టాండర్డ్ ఫార్ములాస్ ఉంటాయి ప్రతి చాప్టర్ కొన్ని. సో స్టాండర్డ్ అంటే ఆల్రెడీ ప్రూవ్డ్ అనమాట, యూ కెన్ యూజ్ దిస్. సో ఇక్కడ స్టాండర్డ్ లిమిట్స్లో చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ బై ఎక్స్ మైనస్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎన్ ఇంటూ ఏ పవర్ ఎన్ మైనస్ 1. ఇలా ఉంటే అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 2 ఎక్స్ పవర్ 3 మైనస్ 2 పవర్ 3 బై ఎక్స్ మైనస్ 2 అని ఉందనుకో, మీరు సాల్వ్ చేయాల్సిన అవసరం లేదు. ఇది ఎక్స్ పవర్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్ ఎక్స్ మైనస్ ఏ ఫార్ములా ఉంది అంటే ఆన్సర్ ఏంటి? ఎన్ ఇంటూ 3 ఇంటూ ఏ పవర్ 2 పవర్ ఎన్ మైనస్ 1 3 మైనస్ 1 ఆన్సర్. సో స్టాండర్డ్ లిమిట్స్ అలా యూజ్ అయితే, స్టాండర్డ్ లిమిట్స్ అనేవి ఎట్ ఎనీ కాస్ట్ గుర్తుంచుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అర్థమవుతుందా? ప్రతి ఫార్ములా మనము ఎప్పుడు ఈజీగా నేర్చుకోవచ్చు అంటే అప్లై చేస్తా ఉంటే ఈజీ అవుతుంది, అప్లై చేయకపోతే కష్టం అవుతుంది. ఓకే, ఇది కూడా అంతే. ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం, డినామినేటర్లో ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్, ఇది ఓన్లీ ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్నే. ఇక్కడ ఎక్స్ పవర్ ఎం మైనస్ ఏ పవర్ ఎం, ఎక్స్ పవర్ ఎన్ మైనస్ ఏ పవర్ ఎన్, దెన్ ఎం బై ఎన్ ఏ పవర్ ఎం మైనస్ ఎన్. నెక్స్ట్ కాస్ ఎక్స్ కి లిమిట్ ఎప్పుడు సబ్స్టిట్యూట్ చేసినా జీరోనే వస్తుంది. 1 వస్తుంది. వాట్ ఈస్ కాస్ 0? 1. అదే కాస్ 90 0. సో లిమిట్ ఎక్స్టెండ్స్ 0 కాస్ ఎక్స్ ఈజ్ ఆల్వేస్ 1. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఏ, కోఎఫిషియంట్ ఆన్సర్. ఏ బదులు 1 పెడితే ఆన్సర్ 1. సేమ్ టాన్ కూడా, టాన్ ఏఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఏ, ఏ బదులు 1 అయితే 1. ఇక్కడ ఏ ప్లేస్లో ఎంత ఉంది? 1 ఉంది. ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఉంది కాబట్టి ఆన్సర్ 1. ఈ పవర్ ఏఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఏ, అదే ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అయితే 1, ఎందుకంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏ, ఎక్స్ కోఎఫిషియంట్ 1 ఇక్కడ. సేమ్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఏఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఏ, బట్ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ 1. నెక్స్ట్ ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఫార్ములా లాగ్ ఏ ఆల్వేస్ బేస్ ఈ, రాసిన రాయకుండా బేస్ ఏనే, అండ్ 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ 1 బై ఎక్స్ ఈజ్ ఆల్వేస్ ఈ. ఇంకా ఉన్నాయి ప్రజెంట్, ఇవైతే స్టాండర్డ్ లిమిట్స్, మనకి ఇవి సరిపోతాయి. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఆన్సర్ ఫార్ములా దేంతో చూసి కంపేర్ చేసి ఆన్సర్ రాయడమే. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఈ పవర్ 3x మైనస్ 1 బై ఎక్స్ అంటే ఈ పవర్ ఏఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఏ అంటే 3x మైనస్ 1 బై ఎక్స్ ఆన్సర్ ఎంత అవుతుంది? 3 అవుతుంది. కానీ నువ్వు ఏం చేయాలి? ఈజ్ ఈక్వల్ టు 3 బ్రాకెట్లో రాయాలి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ ఏఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ. కాబట్టి ఇది దీనికి ఒక మార్కు, దీనికి ఒక మార్కు. సార్ నేను ఇట్లా రాయకుండా ఫార్ములా బేసిక్ ఫార్ములా యూజ్ చేయకుండా చేయొచ్చా అంటే, డైరెక్ట్ ఫార్ములా కాకుండా బేసిక్ ఫార్ములా, ఇది బేసిక్ ఫార్ములా, దీని నుంచి ఇది ఫార్మ్ అయింది. యాక్చువల్గా మీకు అర్థం కావాలని రివర్స్ చెప్పాను నేను. ఓకే, కోఎఫిషియంట్ లేకుంటే బేసిక్ ఫార్ములా, కోఎఫిషియంట్ ఉంటే మళ్ళీ అది మనము చేసిన ఫార్ములా అనమాట. సో ఇప్పుడు చూడండి, దీన్ని ట్రై చేద్దాం. ఈ పవర్ 7x మైనస్ 1 బై ఎక్స్ కావాలి. జనరల్గా ఫార్ములా ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ 1, పవర్లో ఏది ఉంటే డినామినేటర్లో అది ఉన్నప్పుడు 1, అన్నీ అంతే. ఎక్స్ ఎక్స్ 1, ఎక్స్ ఎక్స్ 1, ఎక్స్ ఎక్స్ 1. సో ఇక్కడ పవర్లో ఏముంది? డినామినేటర్లో. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ పవర్ 7x ఉంది కాబట్టి నాకు డినామినేటర్లో 7x ఉంటే ఆన్సర్ 1. 7x ఉందా? దట్స్ వై మల్టిప్లై అండ్ డివైడ్ విత్ 7. అప్పుడు ఏమవుతుంది? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ 7x మైనస్ 1 బై 7x ఒక పార్ట్ ఇంటూ 7 ఉంది. దీని వాల్యూ ఎంత? 1. 1 ఇంటూ 7 7. ఓకే ఓకే, ఇలా చేయొచ్చు. 1 ఇంటూ 7 ఈజ్ ఈక్వల్ టు 7. లేదు ఫార్ములా గుర్తుంది, డైరెక్ట్ ఫార్ములా పెట్టేయచ్చు. సో మీరు ఎలా చేస్తారో నాకు తెలియదు, కానీ నేనైతే ఫార్ములానే వాడుకుంటాను. ఎందుకు సార్ ఫార్ములాను వాడుకోవడము అంటే, ఫార్ములా వాడుకోవడం వల్ల ఫార్ములా పర్ఫెక్ట్ అయితే నేను, అర్థమవుతుందా? ఈ పవర్ 7x మైనస్ 1 బై ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు 7. సిన్స్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ ఏఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ కాబట్టి. నెక్స్ట్ ఈ పవర్ 3 ప్లస్ ఎక్స్ మైనస్ ఈ పవర్ 3 బై ఎక్స్, ఇది డైరెక్ట్ ఫార్ములా లాగా లేదు, కానీ ఫార్ములా మాత్రం ఈ పవర్ ఎక్స్ మైనస్ 1 ఎక్స్పోనెన్షియల్ ఫార్ములానే వాడాలి. ఎలా?
లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, e power 3 plus x can be written as e power 3 into e power x minus e power 3 always there by x. Can we take e power 3 common now, which is constant taking outside e power 3? Limit extends to 0, e power x minus 1 by x. This is a formula. What is the value of this? 1. So which is equal to e power 3 into 1, which is equal to what? E power 3. Now come to this one. E power x minus e power 3 by x minus 3 ఉంది మరి ఇక్కడ ఎలా సార్ చూద్దాం. ఓకే, e power x minus 1 by x ఉండాలి. ఓకే, సో ఇప్పుడు ఎక్స్ని ఎక్స్ మైనస్ 3 ఎక్స్ ప్లస్ 3 సంథింగ్ చేయొచ్చు, కానీ అంటే చిన్నదాన్ని పెద్ద చేయొచ్చు కానీ పెద్దాన్ని చిన్న చేయలేము. ఇక్కడ అడిషన్ సబ్ట్రాక్షన్ చేసుకోవచ్చు. ఈ ఎక్స్ మైనస్ 3ని ఎక్స్గా చేయలేం, -3 ఏం చేయలేం, దాన్ని ఎలిమినేట్ చేయలేం. కాబట్టి విచ్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 e పవర్ x minus 3 plus 3 minus e power 3 by x minus 3. ఎనీ డౌట్? ఇప్పుడు నేను ఇంకొక స్టెప్ రాస్తున్నా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 e పవర్ x minus 3 into e power 3 minus e power 3 by x minus 3 రాసుకోవచ్చా? ఇప్పుడు e power 3ని ఏం చేయొచ్చు? కామన్ తీసేయచ్చు. కామన్ తీస్తే e power 3 అవుట్ సైడ్, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 e పవర్ x minus 3. ఓకే, సో e పవర్ x minus 3 మైనస్ ఇక్కడ e పవర్ 3 కామన్ వచ్చేస్తుంది కాబట్టి 1 కదా, బై x minus 3. దీని వాల్యూ ఎంత? ఇప్పుడు ఎంత? 1. దాని వాల్యూ ఎంత? 1. log of 1 plus 5x by x కదా. ఒకసారి ఇక్కడ చూడండి, ఇక ఇది ఇక్కడ కంటిన్యూ చేస్తున్నా చూడండి. నేను ఏం చేస్తానంటే ఈ పవర్ 3ని కామన్ తీస్తున్నాను అన్న. ఈ పవర్ 3 కామన్ తీస్తే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3 e పవర్ x minus 3 minus 1 by x minus 3. This is a formula directly e power x minus 1 by x ఫార్ములా. అంటే దాని వాల్యూ ఎంత? 1. కాబట్టి దీని ఆన్సర్ ఏమవుతుందంటే e పవర్ 3 into 1 which is equal to e power 3. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 36 ఏంటి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log of 1 plus 5x by x. దీని ఆన్సర్ ఎంత? ఎంత దీని ఆన్సర్? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 log of 1 plus ax by x ఎంత? ఏ. మరి 5x by x ఎంత? 5, which is equal to 5. ఎందుకు 5? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ log of 1 plus ax by x ఎంత? ఏ. కాబట్టి ఫార్ములా రాయాలి, ఆన్సర్ రాయాలి, అప్పుడే మీకు ఫుల్ మార్క్స్ పడతాయి. నెక్స్ట్ ఇక్కడ ఈ పవర్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఉంది. ఈ పవర్ లో సైన్ ఎక్స్ ఉంటే డినామినేటర్ కూడా సైన్ ఎక్స్ ఉండాలి, అప్పుడే 1. లేదు ఇక్కడ డినామినేటర్ ఎక్స్ ఉంటే ఇక్కడ ఎక్స్ ఉండాలి, అప్పుడే 1. మరి రెండు సేమ్ లేవు. కాబట్టి ఏం చేద్దామంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ సైన్ ఎక్స్ మైనస్ 1 బై సైన్ ఎక్స్ నాకు కావాలి కాబట్టి నేను డివైడ్ చేశాను, మల్టిప్లై కూడా చేస్తున్నా, సైన్ ఎక్స్ బై ఎక్స్. కెన్ ఐ రైట్? ఇప్పుడు లిమిట్ని ఏం చేయండి? సపరేట్గా అప్లై చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఈ పవర్ sin x minus 1 by sin x into limit extends to 0 sin x by x. Sin x by x అనేది ఒక ఫార్ములా అండ్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఫార్ములా ఫార్మ్. సో దీని వాల్యూ ఎంత? 1. దీని వాల్యూ ఎంత? 1. ఆన్సర్ ఎంత? 1. ఇగో sin x by x 1. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేసేయండి. log x by x minus 1 ఇగో దీనిలాగా అనమాట. డినామినేటర్ ని న్యూమరేటర్ ఎట్లా ఫార్మ్ చేసుకున్నామో x minus 1 ని ఇక్కడ ఫార్మ్ చేసుకోవాలి, విచ్ ఈస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 x టెన్స్ టు 1 అన్నా x minus 1 టెన్స్ టు 0 అన్నా ఒకటేగా. 1 ఇటు తెచ్చేస్తే సో మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వదు. ఇక్కడ x టెన్స్ టు 0 ఉన్నా సరే అన్నిటికీ, మీరేమో 1కి రాస్తున్నారంటే అది ఇటు వచ్చేస్తే 0నే. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 లాగ్ ఆఫ్ ఈ ఎక్స్ని నేను ఏం చేస్తున్నా? -1 + 1 చేస్తున్నా. చేసుకోవచ్చా? -1 + 1 బై వాట్? x minus 1. సో మన కాన్సెప్ట్ ఏంటి అంటే లాగ్ ఆఫ్ 1 + x by x 1. ఇదిగో 1 ప్లస్ ఇదిగో ఎక్స్. లాగ్ ఆఫ్ 1 + x by x ఈజ్ ఈక్వల్ ఎంత? 1. ఎందుకు? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లాగ్ ఆఫ్ 1 + x by x ఈజ్ ఈక్వల్ టు 1. అర్థమైందా? నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఇక్కడ జస్ట్ ముక్కలుగా కట్ చేయడమే. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x minus 1 మైనస్ sin x. అంటే ఇంటర్చేంజ్ చేసా పొజిషన్స్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x minus 1 by x ఒకటి మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x ఇంకొకటి. సో ఇది ఫార్ములానే, ఇది ఫార్ములానే, విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 - 1 విచ్ ఈజ్ ఈక్వల్ టు వాట్?
జీరో. స్టాండర్డ్ ఫార్మ్స్ రాకపోతే రావు, కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకేనా? స్టాండర్డ్ రిజల్ట్స్ ఆఫ్ లిమిట్స్ ఇవి. కంటిన్యూషన్ క్వశ్చన్ చూడండి. ఏ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై బి పవర్ ఎక్స్ మైనస్ వన్. మనకు ఏ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ ఉంది, లాగ్ ఏ. మరి ఇక్కడ ఏ పవర్ ఎక్స్ మైనస్ వన్ ఉంది కానీ బై ఏ లేదు. డివైడ్ బై ఏ ఫర్ బోత్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో. ఏ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ బై బి పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్. కెన్ వి రైట్? మళ్ళీ క్యాన్సిల్ చేసేసాం. ఇప్పుడు సపరేట్ లిమిట్ చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో. ఏ పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో బి పవర్ ఎక్స్ మైనస్ వన్ బై ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఇదేంటి, లాగ్ ఏ బేసి. ఇదేంటి, లాగ్ బి బేసి. మొత్తానికి లాగ్ ఏ బేస్ బి. నెక్స్ట్ ఇక్కడ రండి. సైన్ ఏఎక్స్ ఉంది మనకి. సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఉంది కదా ఫార్ములా. సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఎంత, ఏ. మరి ఇక్కడ సైన్ ఏఎక్స్ ఉంది, బై ఏ ఉందా? మరి సైన్ బిఎక్స్ బై బి, సైన్ బిఎక్స్ బై ఎక్స్ ఆల్సో బి. దెర్ ఈస్ నో బై ఎక్స్. అప్పుడు ఏం చేయాలి, రెండింటిని ఎక్స్ తో డివైడ్ చేయాలి. సేమ్ దీనిలాగే విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో సైన్ ఏఎక్స్ బై ఎక్స్ బై సైన్ బిఎక్స్ బై ఎక్స్. సపరేట్ లిమిట్ చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో సైన్ ఏఎక్స్ బై ఎక్స్ బై లిమిట్ ఎక్స్టెండ్స్ టు జీరో సైన్ బిఎక్స్ బై ఎక్స్. సైన్ ఏఎక్స్ బై ఎక్స్ ఎంత, ఏ. ఇదెంత, బిఏ బై బి ఇస్ ద ఆన్సర్. కమ్ టు దిస్ వన్. ఎక్స్ మైనస్ త్రీ ఉంది, 3 సబ్స్టిట్యూట్ ఇస్తే 3 మైనస్ 3 జీరో బై జీరో వస్తుంది కానీ దీని ఆన్సర్ జీరో చూపించమంటున్నాడు. సో దట్ సింపుల్. సాల్వ్ అవుతారా ఇక్కడేనా? ఓకే, సింపుల్ చూడండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 3x మైనస్ 3 బై రూట్ ఓవర్, దీన్ని మనము ఎక్స్ స్క్వేర్ మైనస్ 9 ని ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ మైనస్ 3 రాయొచ్చు. అండ్ న్యూమరేటర్ ని ఒక చిన్న చేంజ్, హోల్ రూట్ పెట్టేసుకొని ఎక్స్ మైనస్ 3 హోల్ స్క్వేర్ రాయచ్చా? బై డినామినేటర్ లో ఉన్నదాన్ని ఎక్స్ మైనస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 3 రాయచ్చా? రాయచ్చా? ఇప్పుడు ఈ 1 టైం ఎక్స్ మైనస్ 3 క్యాన్సిల్ చేయండి. వాట్ ఈజ్ ఎక్స్టెండ్స్ టు 3 సబ్స్టిట్యూట్ రూట్ ఓవర్ 3 మైనస్ 3 బై 3 ప్లస్ 3 విచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, 0. రిమెంబర్, ఎప్పుడైతే లిమిట్ అప్లై చేస్తున్నామో అప్పుడు లిమిట్ రాయొద్దు. ఎప్పటిదాకా అయితే లిమిట్ అప్లై చేయమో అప్పటిదాకా లిమిట్ రాయాలి. మీరు చేసే పెద్ద చిన్న మిస్టేక్, చాలా పెద్ద చిన్న మిస్టేక్ ఇది. లిమిట్ రాయరు, సాల్వ్ చేసుకుంటూ పోతూనే ఉంటాం. రాంగ్, 0 మార్క్స్ వస్తాయి. ఎంతో మందికి మేము కొట్టేసినాం. లిమిట్ లేకుంటే నువ్వెంత కరెక్ట్గా ఆన్సర్ చేసినా 0 మార్క్సే. ఆన్సర్కి లిమిట్ ఉంటే మళ్ళీ 0 మార్క్సే. బాగా గుర్తుంచు. దీనికి ఉన్నయే 2 మార్కులు. అర్థమైందా? 2 సార్లు లిమిట్ తీసేస్తే చాలు 0. సో బీ కేర్ఫుల్. ఎప్పుడైతే లిమిట్ సబ్స్టిట్యూట్ చేస్తున్నాం, ఇక్కడ ఇది ఫార్ములా లాగా మారిపోయింది. లిమిట్ ఎక్స్టెన్స్ ఏ పవర్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ అంటే లాగే, మళ్ళీ లిమిట్ రాదు ఇక్కడ. దాని ఆన్సరే లాగే. ఇక్కడ 3 సబ్స్టిట్యూట్ చేసావు కదా, ఇంకా మళ్ళీ లిమిట్ ఎందుకు ఉంటుంది? 3 సబ్స్టిట్యూట్ చేసేసినావు, లేదు. 3 సబ్స్టిట్యూట్ చేసినాక లిమిట్ రాయద్దు. సబ్స్టిట్యూట్ చేయనంత వరకు లిమిట్ ఉండాలి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడ క్వశ్చన్ సైన్ ఏఎక్స్ బై ఎక్స్ కాస్ ఎక్స్ అంట. ఇది హోంవర్క్ చేసేయండి. డైరెక్ట్ 1 ఇందులో రాయండి, ఆన్సర్ ఏది వస్తే అదే ఆన్సర్. సో ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఏఎక్స్ బై ఎక్స్, మనకు కావాల్సిన ఎక్స్ ఉంది, ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 బై కాస్ ఎక్స్. సపరేట్గా లిమిట్ అప్లై చేసా. దీని ఆన్సర్ ఎంతరా? ఏ. దీని ఆన్సర్ ఎంతరా? 1. లిమిట్ ఎక్స్టెండ్స్ 0 కాస్ ఎక్స్ ఎంత? 1. ఇందాక ఫార్ములా ఇచ్చా మీకు నేను. 1 బై 1 ఎంత? 1. 1 ఇంటూ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 ఉంది, బై ఎక్స్ మైనస్ 1 అంటే 1 కదా. కానీ ఎక్స్ మైనస్ 1 ఉందా? ఏముంది మనకి? ఎక్స్ స్క్వేర్ మైనస్ 1 ఉంది. దీన్ని రాసుకోవచ్చు నాన్న. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై దిస్ ఇస్ ఎక్స్ మైనస్ 1 ఇంటూ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు సపరేట్ లిమిట్ చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ మైనస్ 1 ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 బై ఎక్స్ ప్లస్ 1. సో దీని వాల్యూ ఎంత? 1. ఎందుకంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 1 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఆర్ ఎక్స్టెండ్స్ టు 0 సైన్ ఎక్స్ బై ఎక్స్ ఇస్ 1 కదా. మరి దీని పరిస్థితి ఏంటి? 1 ఇంటూ 1 బై 1 ప్లస్ 1 ఎక్స్టెండ్స్ టు 1 కదా, విచ్ ఇస్ ఆన్సర్ వాట్? 1 బై 2. టాన్ ఎక్స్ మైనస్ ఏ ఉంది, డినామినేటర్లో ఎక్స్ మైనస్ ఏ ఉంటే 1 అవుతుంది ఆన్సర్.
సో x square minus a square ఉంది కాబట్టి we can convert limit extends to a tan of x minus a by x minus a into x plus a. ఇప్పుడు సపరేట్ చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ tan of x minus a by x minus a వరకు నాకు చాలు. మళ్ళీ సపరేట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ 1 by x plus a. సో దిస్ వాల్యూ is clearly what 1 by the standard formula. లిమిట్ ఎక్స్టెండ్స్ 0 tan x by x 1 కాబట్టి which is 1 into 1 by extends to a కదా a plus a which is equal to 1 by 2a. Now come to this question. cos x by x ఉన్న cos x తర్వాత x ఉండాల్సిన అవసరమే లేదు. cos x డైరెక్ట్లీ 1 కానీ బై x ఉంది అంటే cos x ఉండదు, అక్కడ సైన్ ఉండాలి. సో నేనేం చేస్తున్నా దీన్ని అంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు పై బై 2 cos x కెన్ బి రిటర్న్ యాజ్ sin పై బై 2 మైనస్ x. sin 90 మైనస్ x ఎంత? cos x కదా, sin 90 మైనస్ θ. డినామినేటర్లో ఏముంది x మైనస్ పై బై 2, ఇక్కడ పై బై 2 మైనస్ x కి x మైనస్ పై బై 2 రెండు సేమ్ లేవు. 1 రావాలంటే సేమ్ ఉండాలి, 1 రావాలంటే కాబట్టి మైనస్ కామన్ చేయండి. మైనస్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు పై బై 2 sin ఆఫ్ పై బై 2 మైనస్ x బై పై బై 2 మైనస్ x. దీని వాల్యూ ఎంత 1. సో మైనస్ 1 విచ్ ఇస్ ఈక్వల్ టు మైనస్ 1. నెక్స్ట్ చూడండి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు sin of a plus bx minus sin of a minus bx. we have a formula. ఆ ఫార్ములాని యూజ్ చేసుకుందాం. sin of a plus b minus sin of a minus b formula from trigonometry. చెప్పరా, sin of a plus b minus sin of a minus b ఏమైతుందిరా? వద్దులేరా, 2 cos a sin b. ఏంటి ఫార్ములా? 2 cos a sin b. ప్లస్ వస్తే 2 sin a cos b, మైనస్ వస్తే 2 cos a sin b. నెక్స్ట్ మీకు ట్రిగ్నోమెట్రీలో వస్తుంది, మీకు తెలియదని నేను అడగట్లే. సో ఇప్పుడు ఏమైతుంది, విచ్ ఇస్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 2 cos a. cos a అంటే ఏనే కదా, ఇదే కదా ఏ అంటే. sin of a plus b మైనస్ sin of a మైనస్ b. ఏ అంటే ఏ, b అంటే bx కదా. సో 2 cos a sin b. b అంటే bx by what x. 2 cos a బయట రాసేయండి. 2 cos a outside limit extends to 0 sin bx by x. what is sin bx by x? b. so 2 cos a into b which is equal to 2b cos a. నెక్స్ట్ ఇక్కడికి వచ్చేయండి. ఈ రెండు ఒకటే మోడల్ క్వశ్చన్స్, ఈ రెండే ఉన్నాయి క్వశ్చన్స్. డైరెక్ట్ గా నేను చెప్తా, అండ్ నథింగ్ బట్ ఎంసెట్ బిట్స్ ఇవి. మనకి ఎప్పుడైనా క్వశ్చన్ లో లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0, ఓకే, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 ప్లస్ ఎక్స్ 1 మైనస్ ఏదైనా ఉండొచ్చు. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n మైనస్ 1 మైనస్ ఎక్స్ హోల్ పవర్ n బై ఎక్స్. ఇలాగే ఉందో చూడండి, ఉందా లేదా? n ఈజ్ ఇంటీజర్ కావచ్చు, కాకపోవచ్చు. విచ్ ఈజ్ ఈక్వల్ టు ఆల్వేస్ గుర్తుపెట్టుకోండి. సరే, నువ్వు మనం ఉన్నట్టు 1 బై n రాస్తున్నాను నేను. ఓకే, 1 బై n అనుకుందాం. ఎట్లా రాసినా ఏం కాదు. ఆన్సర్ ఎప్పుడు కూడా 2 బై n గుర్తుపెట్టుకోండి. అంటే 1 బై n యాడ్ చేయాలి. 1 బై n ప్లస్ 1 బై n ఎంత? 2 బై n. ఇది ఒక ఫార్ములా. ఇప్పుడు ఈ ఫార్ములాలోనే ఇది ఉంది, అది కూడా ఉంది. అది డైరెక్ట్ గా లేదు, డైరెక్ట్ గా ఉంది. 1 ప్లస్ ఎక్స్ హోల్ పవర్ n అంటే ఎంత? 1 బై n అంటే 1 బై 8. కాబట్టి దీని ఆన్సర్ ఏమైతే చెప్పండి, 1 బై 8 ప్లస్ 1 బై 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 2 బై 8 విచ్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 4. కానీ దీన్ని సాల్వ్ చేసే మెథడ్ వేరుంది, చాలా పెద్దగా వస్తుంది. మనకు 2 మార్కుల క్వశ్చన్ కాబట్టి దిస్ ఈజ్ ఎనఫ్. బట్ ఇది మర్చిపోయారంటే మాత్రం నేనేం చేయను, మార్కులు రావు, ఒకటే మార్క్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా సేమ్ ఫార్ములా చూడండి. కాకపోతే ఇక్కడ క్యూబ్ రూట్ అని రాశాను కాబట్టి నేను సింప్లిఫై చేస్తున్నా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 హోల్ పవర్ 1/3 హోల్ పవర్ 1/3 సేమ్ ఫార్ములా ఉంది చూడండి. సో సిన్స్ బ్రాకెట్ లో ఫార్ములా విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/3 ప్లస్ 1/3 విచ్ ఈస్ 2/3. డైరెక్ట్లీ ఆన్సర్. ఓకేనా? నెక్స్ట్ ఈ క్వశ్చన్ చూడండి. సో సొల్యూషన్ లో sin x minus a we need by x minus a, tan square x minus a we need x minus a whole square. ఎందుకంటే లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x ఎంతరా? 1. sin square x ఉంటే x స్క్వేర్ ఉండాలి, మళ్ళీ 1 స్క్వేర్ 1. క్యూబ్ ఉంటే క్యూబ్ ఉండాలి, 1 క్యూబ్ 1. అర్థమవుతుందా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లేదా a
సారీ 0 sin square ax by x రాదు ఆన్సర్. sin square ax by ఏముండాలి x స్క్వేర్ ఉంటే ఆన్సర్ ఏమవుతుంది a స్క్వేర్. స్క్వేర్ లేకపోతే ఏనే కదా ఆన్సర్. సో ఇప్పుడు ఇక్కడ చూడండి tan స్క్వేర్ ఉంది అంటే డినామినేటర్లో ఆ యాంగిల్ స్క్వేర్ టైమ్స్ ఉండాలి. ఒకసారి సింప్లిఫై చేద్దాం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ tan స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ డినామినేటర్ ఏమైనా ఉందో యూజ్ అయితే చూద్దాము. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ స్క్వేర్ విల్ బి ఎక్స్ మైనస్ ఏ ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ కదా, బట్ హోల్ స్క్వేర్ కాబట్టి స్క్వేర్ స్క్వేర్ కదా, ఇది ఒకటి దీనికి యూజ్ అవుతుంది. మరి దీని పరిస్థితి ఏంటి? సో ఫర్ దట్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై నాకు ఎక్స్ మైనస్ ఏ లేదు కాబట్టి మల్టిప్లై అండ్ డివైడ్ చేస్తున్నా. ఓకేనా? బై ఈ ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇక్కడ రాస్తున్నా. అండ్ tan స్క్వేర్ ఎక్స్ మైనస్ ఏకి ఈ మిగిలిపోయిన ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ ని డివైడ్ చేస్తున్నా. ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి. మళ్ళీ ఇది క్యాన్సిల్ చేయండి, అదే ఉంటుంది యాజ్ ఇట్ ఈస్. ఇప్పుడు సపరేట్ లిమిట్ అప్లై చేయండి. ఓకేనా? లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ సైన్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు ఏ tan స్క్వేర్ ఆఫ్ ఎక్స్ మైనస్ ఏ బై ఎక్స్ మైనస్ ఏ హోల్ స్క్వేర్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండు మాత్రం ఫార్ములాస్. దీన్ని సబ్స్టిట్యూట్ చేద్దాం. ఇది 1 ఇంటూ ఎక్స్టెండ్స్ టు ఏ రాస్తే ఏ మైనస్ ఏ బై ఏ ప్లస్ ఏ హోల్ స్క్వేర్ ఇంటూ దిస్ ఇస్ ఆల్సో 1 స్క్వేర్. సో టోటల్ ఆన్సర్ ఎంత? 0. ఎందుకంటే 1 మైనస్ ఏ మైనస్ ఏ 0 కాబట్టి 0 ఇంటూ సంథింగ్ విల్ బి 0. సో ఇవి సమ్ క్వశ్చన్స్ ఫ్రమ్ ఎక్సర్సైజ్ 3, బట్ ఇవి ఈజీ. అందులో ఇక నెక్స్ట్ వచ్చే కొంచెం పెద్దగా వస్తాయి క్వశ్చన్స్. అవి ఫైనైట్ ఇన్ఫైనైట్ లిమిట్స్ అని చెప్పేసి ఇంకో టాపిక్, అది కూడా చెప్పేసుకుంటే మనకి లిమిట్స్ అయిపోతుంది. తర్వాత కంటిన్యూటీ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఎన్ని మినిట్స్ అయింది? అంతేనా? అప్పు యా మోర్ 5-6 ప్రాబ్లమ్స్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. సీ లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై సైన్ క్యూబ్ ఎక్స్. ఇక్కడ ఎక్స్ క్యూబ్ ఉంటే 1, ఎందుకంటే లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ 1 కదా ఆన్సర్. కానీ ఎక్స్ క్యూబ్ కాకుండా ఏముంది? సైన్ క్యూబ్ ఎక్స్ ఉంది. నాకు కావాల్సిన ఎక్స్ క్యూబ్ ఫస్ట్ నేను చేసుకుంటున్నా. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్. దిస్ ఈస్ 1 నౌ బై ఫార్ములా. అండ్ వెంటనే డివిజన్ డివైడ్ చేసినట్టే మళ్ళీ మల్టిప్లై చేయాలి కాబట్టి ఎక్స్ క్యూబ్ బై సైన్ క్యూబ్ ఎక్స్. ఓకేనా? నౌ లిమిట్ సపరేట్ చేయండి. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ బై ఎక్స్ క్యూబ్ ఒక పార్ట్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 బై సైన్ క్యూబ్ ఎక్స్ బై ఎక్స్ క్యూబ్ రాసుకోవచ్చా? డినామినేటర్ ఆఫ్ డినామినేటర్ అయిపోతుంది. సో ఇప్పుడు దీని వాల్యూ ఎంత? 1 కదా. నోరు ఉందా లేదా? దీని వాల్యూ ఎంత? దీని వాల్యూ ఎంత? 1 ఇంటూ 1 బై 1 డినామినేటర్, బట్ 1 బై 1 ఈజ్ ఆల్సో 1. ఫార్ములా ఏంటి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 లాగ్ ఆఫ్ 1 ప్లస్ ఎక్స్ బై ఎక్స్ ఒకటి, లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 sin x by x, that is sin cube x by x cube is equal to 1 cube which is equal to 1. Okay, next రేషనలైజేషన్ ఎలా చేయాలి, క్వశ్చన్స్ ఎప్పుడు చేయాలి చూడండి. ఈ మోడల్ కూడా ఒక 3 ప్రాబ్లమ్స్. ఎప్పుడైతే నీ క్వశ్చన్ లో స్క్వేర్ రూట్ ఆఫ్ ఒక ఫంక్షన్ ప్లస్ ఆర్ మైనస్ 1 ఫంక్షన్ ఉందనుకోండి, అప్పుడు రేషనలైజ్ చేస్తే స్క్వేర్ రూట్ ఎలిమినేట్ అయిపోతే ఆన్సర్ వస్తుంది. సో దీన్ని దేంతో రేషనలైజ్ చేయాలి? సూపర్ నేచర్. సో ఇప్పుడు దీన్ని దేంతో రేషనలైజ్ చేయాలి చూడండి. ఒకసారి చూడండి, రూట్ టర్మ్ ఏది ఉంటే దాంతోనే రేషనలైజ్ చేయాలి. రూట్ టర్మ్ ఏముంది? రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1గా. లిమిట్ జాగ్రత్త వినండి, మీకు లిమిట్స్ లో ఫస్ట్ ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్స్కే. ఇవి తప్పితే మిగతా ఏ క్వశ్చన్ అంటే ఇస్తారు ఎగ్జామ్లో. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. అండర్స్టాండ్ హౌ వి ఆర్ డూయింగ్ రేషనలైజేషన్? మైనస్ ఉంది కాబట్టి ప్లస్, విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 a minus b into a plus b, a square 1 plus x whole square minus b square 1 square by x into root over 1 plus x plus 1. Any doubts? So ఇక్కడ square root cancel, ఇక్కడ 1 square అన్న 1 గా, which is equal to limit extends to 0 1 plus x minus 1 by x into root over 1 plus x plus 1 కదా. ఈవన్ మళ్ళీ x మిగిలేదేంటి? లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 1 బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 కదా. ఎక్స్టెండ్స్ టు ఎంత?
So which is equal to 1 by root over 1 plus 0 plus 1 which is equal to 1 by 1 plus 1 which is equal to 1 by 2 is the answer. Next continuation. దీన్ని కూడా రేషనలైజ్ చేయాలి. ఆ రేషనలైజ్ చేయడమే డైరెక్ట్ గా క్వశ్చన్ దగ్గరే రేషనలైజ్ చేస్తున్నాను నేను. చూడండి, ఇంటూ ఏంటి రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఓవర్. ఓకేనా? ఆన్సర్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x మైనస్ 1 ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై దిస్ ఈజ్ ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 ఏగా. ఈ రెండేమైతే మళ్ళీ క్యాన్సల్. విచ్ ఈజ్ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x మైనస్ 1 ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై ఎక్స్ కదా. e పవర్ x మైనస్ 1 బై ఎక్స్ కి మైనస్ 1 కి ఎక్స్ కావాలి మనకు డినామినేటర్ ఫార్ములా కోసం. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 e పవర్ x మైనస్ 1 బై ఎక్స్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఇప్పుడు లిమిట్ సబ్స్టిట్యూట్ చేయండి. దీని వాల్యూ మాత్రం ఎంత? 1 ఇంటూ ఇప్పుడు 1 సబ్స్టిట్యూట్ చేస్తే రూట్ ఓవర్ 1 ప్లస్ 1 ప్లస్ 1. సో దట్ ఈస్ నథింగ్ బట్ వాట్? 0. 1 ప్లస్ 1 కాదు. సో 1 ఇంటూ సంథింగ్ అంటే సంథింగ్ వస్తాయి కాబట్టి రూట్ ఓవర్ 1 ప్లస్ 0 అంటే ఎంత? 1 ప్లస్ 1. రూట్ 1 అంటే 1. 1 ప్లస్ 1 అంటే ఎంత? 2. అంటే డినామినేటర్ ఇది న్యూమరేటర్ లో ఉంటే డినామినేటర్ 2 వచ్చింది. ఇక్కడ కూడా ఇక్కడ డినామినేటర్ లో ఉంటే న్యూమరేటర్ 2 వచ్చింది. అంటే ఇక్కడ కూడా న్యూమరేటర్ లో 2 వస్తుంది కావచ్చు. చూద్దాం. యా సో సేమ్. సో రేషనలైజ్ చేస్తున్నా చూడండి. ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1. ఓకేనా? సో విచ్ ఈజ్ ఈక్వల్ టు లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3 పవర్ x మైనస్ 1 ఇంటూ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 దట్ ఈస్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే 1 ప్లస్ ఎక్స్ మైనస్ 1 కదా. మళ్ళీ మైనస్ 1 ప్లస్ 1 క్యాన్సల్. లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3 పవర్ x మైనస్ 1 అండ్ రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బై డినామినేటర్ ఎంత? ఎక్స్. వీ నీడ్ 3 పవర్ x మైనస్ 1 బై ఎక్స్. ఎందుకంటే మనకు ఉంది ఫార్ములా ఏ పవర్ x మైనస్ 1 బై ఎక్స్ ఉంది. ఏ పవర్ x మైనస్ 1 బై ఎక్స్ అంతా లాగే కదా. సో ఇక్కడ 3 పవర్ x మైనస్ 1 బై ఎక్స్ అంటే లాగ్ 3 రాసుకోవచ్చు. కాబట్టి లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 3 పవర్ x మైనస్ 1 బై ఎక్స్ ఈజ్ 1 పార్ట్ ఇంటూ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 రూట్ ఓవర్ 1 ప్లస్ ఎక్స్ ప్లస్ 1 బ్రాకెట్ లో. సో ఇప్పుడు దిస్ ఈస్ క్లియర్లీ లిమిట్ ఎక్స్టెండ్స్ టు 0 ఏ పవర్ x మైనస్ 1 బై ఎక్స్ విచ్ ఈజ్ ఈక్వల్ టు లాగ్ ఏ. సో విచ్ ఈస్ క్లియర్లీ ఏమైతుంది ఇక్కడ మనకు? లాగ్ 3. అండ్ ఇదేమైతుందో చూద్దాం. బ్రాకెట్ లో రూట్ ఓవర్ 1 ప్లస్ 0 ప్లస్ 1 అంటే ఇది 2 అయిపోతుందిగా. 2 log 3 which is log 3 square n log x exponent formula which is log 9 base. ఆల్వేస్ ఈ మీరు రాయాల్సిన అవసరం కూడా లేదు. నో ప్రాబ్లం, రాయకపోయినా. సో దిస్ ఈస్ అబౌట్ సమ్ క్వశ్చన్స్ ఇన్ లిమిట్స్ ఎక్సర్సైజ్ 3. మోర్ 7, 8, 8 క్వశ్చన్స్ దేర్. అన్ని ఇలాగే ఉంటాయి, కొంచెం పెద్దగానే, హార్డ్గా ఏమి ఉండవు, పెద్దగా ఉంటాయి. సో ఇక్కడ మీకు కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు చూడండి. 2x మైనస్ 1 రూట్ x మైనస్ 1 2x స్క్వేర్ మైనస్ ప్లస్ x మైనస్ 3 1 రాస్తే నీకు 0/0 వస్తుంది. అప్పుడు ఏం చేయాలి? ఫ్యాక్టరైజ్ చేసి ఒక ఫ్యాక్టర్ క్యాన్సిల్ చేయాలి, చేసి సబ్స్టిట్యూట్ చేసుకోవాలి వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఫ్యాక్టరైజేషన్ చేసి ఒక ఫ్యాక్టర్ క్యాన్సిల్ చేసుకోవాలి. ఇక్కడ ఏంటి? రూట్ వచ్చిందంటే ఏం చేయాలని చెప్పా? రేషనలైజ్ చేయాలి. కానీ ఇక్కడ డినామినేటర్ న్యూమరేటర్ రెండు ఉన్నాయి కాబట్టి రెండింటితో రేషనలైజ్ చేయాలి. ఫస్ట్ దీంతో రేషనలైజ్ చేయాలి, ఇది మిగిలిపోయి వస్తూ ఉంటుంది కదా. అక్కడ మళ్ళీ దీంతో రేషనలైజ్ చేయాలి. టోటల్గా అన్ని క్యాన్సిల్ అయిపోతాయి. అప్పుడు ఏదో ఒక వాల్యూ వస్తుంది. మీకు ఇందులో ఏది రాకపోయినా నన్ను స్టడీ అవర్లో అడగండి, నేను మీకు చెప్తాను. ఓకే, థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం. విల్ స్టార్ట్ టుమారో.